ఇప్పుడు రాబోతున్నారు బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ప్రేమించిన అమ్మాయిని ఆ ప్రేమికుడు సక్సెస్ఫుల్ గా హీరోయిన్ చేస్తే ఆ అమ్మాయి తనని ఏం చేసింది తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ద స్కిట్. అయితే ఆలస్యం ఎందుకు, లెట్స్ వెల్కమ్ బుల్లెట్ భాస్కర్ అండ్ టీం. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా ముత్యమా ముత్యమా వస్తవా ముద్దులే మత్తుగా ఇస్తవా. అసలు ప్రేమించిన వాళ్ళు హ్యాపీగా ఉంటారా, పెళ్లి చేసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటారా? ఇద్దరు హ్యాపీగా ఉండరు. ఎందుకు? లవ్ లో ఉన్నప్పుడు నువ్వు నాతో మాట్లాడతలేవు అని చచ్చిపోతారు. పెళ్ళైన తర్వాత నువ్వు నాతో ఎందుకు మాట్లాడుతున్నావు కొట్లాడుకుంటారు. నాకు ఒక కోరిక ఉంది రాజు. ఏం కోరికలు? నేను హీరోయిన్ అవ్వాలనుకుంటున్నాను రాజు. నేను హీరోయిన్ చేశాను. ఒక్క నిమిషం, నాకు తెలిసిన ఒక డైరెక్టర్ ఉన్నాడు. హలో అరే ఎడ్నోరా ఎవరు ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో హీరోయిన్ చేయాలంటే మినిమం 20-30 లక్షలు ఉండాలరా. 20-30 లక్షలా? రాజు నా కోసం 20-30 లక్షలు తెస్తా. నీ గురించి 20-30 లక్షలు తెస్తా. వద్దు రాజు. తెస్తలే అమ్మా. వద్దు అరే తెస్తది. వద్దు రాజు. అయ్యో అమ్మా తెస్తలే అమ్మా. అయిపోయింది బతికి అయిపోయింది. ఇంత చెక్కేస్తారులే ఈ రోజు. వద్దంటుంది కదా, వదిలే. లవర్స్ మధ్య నీకెందుకురా? ఆమె హీరోయిన్ చేస్తా, నేను 30 లక్షలు తీసుకొస్తా. నీకింత చిటుకులో ఎలా వచ్చాయి? నా మొత్తం అమ్మేసిన. నీ గురించి నేను ఏమైనా చేస్తా. ఎట్లా చేసిన నా హీరోయిన్ చేయి. చేస్తా, ఒక్క నిమిషం. హీరో గారు వచ్చి టైం అయింది. సార్ రండి సార్. ఒక్క నిమిషం ప్లీజ్. బాన్సర్ వచ్చిండు, హీరో వస్తుడు. ఒక్క నిమిషం. హీరో కమ్ డైరెక్టర్ సారే. నీకు కాల్ పట్టుకుంటా సార్. నా పిల్లని హీరోయిన్ చేయరు సార్. హీరోయిన్ మెటీరియల్ కాదురా, అది ఎలా ఉంది చూడు. చార్మినార్ సెంటర్ లో పిన్నిస్ నమ్ముకుందా లేదు. నా పిల్ల హీరోయిన్ కాదురా చెప్తా. నేను హీరోయిన్ చేస్తాను. నడు. ఏందిరా పొద్దు నీ సంత. హీరోయిన్ లేదు సార్, వాళ్ళు హిట్ లో ఉన్నారు, మీరు ఫ్లాప్ లో ఉన్నారు. వస్తారు సార్, వెయిట్ చేయండి. సరే రమ్మను. అమ్మా హీరోయిన్ రా. తెల్ల కోడి నల్ల కోడి కళ్ళ ముందే తోడి కోడి నిన్ను యాది చేస్తున్నా ఇరో నా ముద్దులా నరసా నన్ను ఏడిపిస్తున్నా ఇరో బాధైతుంది తెలుసా. हीरो? यस हीरो. तुम्हारा नाम क्या है? मेरा नाम बुलेट भास्कर है. तुम क्या रहते? मैं उप्पल में रहता है. एक्सक्यूज मी. तुम अच्छे है. చాలా రోజుల తర్వాత హీరో ఇండియా వచ్చాడు. ఆ వచ్చిన ఆనందంలో ఒక మంచి సాంగ్. ఇదే డాన్స్ కర్మరా బాబు. ఏంటో డైలాగులు చెప్పలేరు, ఏమి చేయలేరు. పిచ్చా నీకు? పిలవక మంచి సినిమాలో అవకాశం ఇస్తే ఇలాగైతే మేము సైన్ వెళ్ళిపోతాం. హీరోయిన్ పంపించేసావు, ఇప్పుడు ఎక్కడ దొరుకుతారా? ఊకోసారి ఇలాంటి వాళ్ళు 50 మంది ఉన్నారు. అడవిలో ఆకులు అక్కర్వా, ఇండస్ట్రీలో హీరోయిన్ అక్కర్వా. మీకు హీరోయిన్ కావాలి అంతే కదా? ఎవరున్నారా? అరే రాజు, అరే అమ్మాయి సూట్ అవ్వదురా. మీరు ఇంతకు ముందు చూసింది వేరు, ఇప్పుడు చూస్తారు. కస్టమర్ డ్రెస్ చేంజ్. అమ్మాయి ఇంతకు ముందు నేను చార్మినార్ లో పిన్నిస్లు, ఇప్పుడు నువ్వు నా పక్కన పిన్నిస్లు అమ్ముకునే వాళ్ళ ఉన్నావు. యాక్చువల్గా వాట్ హ్యాపెన్ యు నో, మన సీన్ చేసేటప్పుడు నేనున్నా, నువ్వు అంతా కోఆపరేట్ చేయొద్దు. ఓకే రాజు, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి. హీరో కదా. సీన్ ఏంటంటే ఒక ఎమోషనల్స్ ఏంట్రా. ఒక్క నిమిషం ఆగురా. ఇట్టం పట్టుకుక్కురా. నాకు చెప్పు, నేను చెప్తా. యాక్చువల్గా ఒక సీన్ లో మనం ఏంటి డైరెక్టర్, అరే ఇదంతా రీల్ లో జరుగుతుంది, రియల్ గా ఏముంటది. నువ్వు ఇట్రా. ఇప్పుడు ఒక మంచి సాంగ్, చాలా పవిత్రమైన పాటని మనం ఆడియన్స్ కి పవిత్రంగా చూపించాం. రెడీ?
మన సినిమా టీజర్ కి నేషనల్ అవార్డు వచ్చిందట సార్. టీచర్ కి నేషనల్ అవార్డు వచ్చిందా? సినిమాకి స్టేట్ అవార్డు వస్తుంది. ధోని అబ్బా టీజర్ గా నేషనల్ అవార్డు వచ్చిందంటే మన సినిమా రిలీజ్ అయితే ఆస్కార్ అవార్డు వస్తుంది. రేపు అవార్డు ఫంక్షన్ కలుసుకుందాం. కేవలం ఒకే ఒక టీజర్ తో నేషనల్ అవార్డు అందుకున్న యాక్టర్ మనతో పాటే ఉన్నారు. ఇట్స్ నన్ అదర్ దాన్ వర్ష గారు. వన్ మినిట్ మాట్లాడొచ్చా? ఈ రోజు ఈ అవార్డు నాకు రావడానికి కారణం ఒకరు ఉన్నారు. ఈ రోజు ఈ శ్వాస నేను పీలుస్తున్నానంటే ఆయన వదిలిన గాలి మాత్రమే. ఈ పువ్వు ఎప్పటికైనా ఆయన పాదాల చెంతకే చేరాలి. ఈ రాయిని శిల్పంగా చేసింది ఆయనే. మీరందరూ ఒప్పుకుంటే ఆయన మీకు పరిచయం చేస్తాను. అఫ్ కోర్స్ రాజు, రాజు వాళ్ళకే కాదు నీకు కూడా ఆయన్ని పరిచయం చేయాలి. ఆయన ఎవరో కాదు, నా దేవుడు బుల్లెట్ భాస్కర్. నీకు చదివించడానికి నా పైసలు వాడినావు, నీ డిగ్రీ కాలేజ్ కి నా ఫీజు వాడినావు, నేను హీరోని చేయడానికి నా పైసలు వాడినావు. ఇప్పుడేం మీ ఇద్దరు పైన నేను దగ్గర ఉండాలా? అందుకే కదా నాకు పుట్టబోయే పిల్లలకి నీ పేరు పెట్టుకుంటాను. ఒక పని చేయండి, ఏంట్రా ఏదో చెప్దాం అనుకుంటున్నావు? సీన్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసింది. అమ్మాయిలను ప్రేమించకుర్రి, ప్రేమిస్తే మీ ఆస్తి మొత్తం ఇయ్యాల్సి వస్తుంది. గుడ్ జోక్. ఇదేమిటమ్మా మాయా మాయా మైకం కమ్మిందా. నరేష్, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నా. భాస్కర్ బ్రో బాగా చేసావు, కానీ ఇంకా బాగా చేయాల్సింది నువ్వు. యాక్టింగ్ అనేది పుట్టుకతో రావాలి, అది నీకు రాలేదు, వదిలేసి. కానీ ఫైమా క్యా కర్ దియా, బహుత్ అచ్చా కియా. అమ్మాయిల్ని ప్రేమించండి, కానీ పెట్టుబడి మాత్రం పెట్టకండి. రా. నా ఓవర్ టు యు జడ్జెస్. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్ మేడం? భాస్కర్ గారు స్కిట్ బాగుంది. వర్ష యాజ్ యూజువల్, యువర్ డాన్స్, యువర్ కాస్ట్యూమ్, యువర్ ప్రెజెంటేషన్ అన్ని బాగుంది. ఫహిమా, యూ స్టోల్ ద షో. తుమ్ బహుత్ అచ్చా కియే. థ్యాంక్ యూ ఖుష్బు మ్యామ్. మనో సార్ ఎలా అనిపించింది మా స్కిట్? సూపర్. భాస్కర్, రాజు గారు అందరూ బ్రహ్మాండమైన కాంబినేషన్. వర్ష సూపర్ అండ్ ఫైమా రాకింగ్ మొత్తం అసలు అందరూ చాలా బాగా చేశారు.